యంగ్ టైగర్ ఎన్టీఆర్కు గ్రాండ్ సక్సెస్ లేక చాలా రోజులవుతుంది. అయితే అప్కమింగ్ డైరెక్టర్లకు మాత్రం ఆయన ఓ సెంటిమెంట్గా మారాడు. అదేమంటే ముందు ఎన్టీఆర్కు కథ వినిపించి అతను నో చెప్తే ఆ తర్వాత అదే సబ్జెక్ట్ ఇతర హీరోలకి పెద్ద హిట్ అవుతుందని. అందుకు ఎగ్జాంపుల్ శ్రీమంతుడు అని చెప్తున్నారు. దర్శకుడు కొరటాల శివ మొదట శ్రీమంతుడు సబ్జెక్ట్ను ఎన్టీఆర్కే వినిపించాడంట. అయితే అందులోని మెసేజ్ బాగానే ఉన్నా తనకు వర్కౌట్ కాదని వదులుకున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు అదే శ్రీమంతుడు మహేష్ బాబు చిత్రాల్లోనే అధిక వసూలు పోగేస్తున్న చిత్రంగా నిలిచింది. నిజానికి ఎన్టీఆర్ కథలు విని వద్దనుకున్న సినిమాలు శ్రీమంతుడితో కలిపి 7. వివి వినాయక్ దిల్ కథ కూడా ముందు ఎన్టీఆర్కే వినిపించాడంట. ఎందుకనో అది ఎన్టీఆర్కు ఎక్కలేదు, వద్దనుకున్నాడు. అది కాస్త నితిన్ దగ్గరికి వెళ్ళింది. దిల్ సినిమా నితిన్కు ఓ బంపర్ హిట్ తెచ్చింది. ఈ మూవీ నిర్మాత రాజుని కాస్త దిల్ రాజుగా మార్చింది. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన మొదటి మూవీని ఎన్టీఆర్తో తెరకెక్కించాలని అతనొక్కడే కథను తయారు చేసుకున్నాడు. ఆ కథను ఎన్టీఆర్కు వినిపించాడు. అది కూడా జూనియర్కి నచ్చలేదట. ఆ కథను ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్కు చెప్పి ఓకే చేసుకున్నాడు. అది కూడా బంపర్ హిట్, పైగా కళ్యాణ్ రామ్కు ఫస్ట్ హిట్. దర్శకుడు సుకుమార్ తొలి చిత్రం ఆర్య కథ కూడా ముందు ఎన్టీఆర్కే వినిపించాడంట. అది కూడా వద్దనుకోవడంతో అల్లు అర్జున్ ఓకే చేశాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగింది. ఇక బోయపాటి సీను తన ఫస్ట్ మూవీ భద్రా కథ కూడా ఎన్టీఆర్కే వినిపిస్తే నో అన్నాడంట. అది కాస్త రవితేజ వద్దకు చేరి అతని కెరియర్ను మలుపు తిప్పిన హిట్గా నిలిచింది. అలాగే రవితేజ కిక్, కృష్ణ చిత్రాలు కూడా ముందు ఎన్టీఆర్కి వినిపించినవేనట. ఆ 2 కథలను ఎన్టీఆర్ నచ్చకపోవడంతో రవితేజకు మరో 2 హిట్స్ దక్కాయి. ఇప్పుడు లేటెస్ట్గా శ్రీమంతుడితో కలిపి మొత్తం 7 కథలు విని వద్దనుకున్నాడు. అవన్నీ ఇతర హీరోలకు బ్లాక్ బస్టర్స్. అందుకే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్కు కథ వినిపించి అతను నో చెప్తే ఆ తర్వాత అదే సబ్జెక్టు ఇతర హీరోలకు పెద్ద హిట్ అవుతుందని.